వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్‌కు సంబంధించి ఇప్పటివరకు మనకు సోషల్ స్టడీస్‌లో 2 గ్రాండ్ టెస్ట్‌లను పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు థర్డ్ గ్రాండ్ టెస్ట్ పూర్తి చేద్దాం. సో, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నవి. సైకాలజీకి సంబంధించినటువంటి కూడా అన్ని చాప్టర్ల పైన ప్రాక్టీస్ బిట్లు మనం చేయడం జరిగింది. సో, వాటిని కూడా యూజ్ చేసుకోగలరు. సో, ఫస్ట్ క్వెషన్ తీసుకున్నట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లార్డ్స్ ఆఫ్ ద దక్కన్ ఈజ్ కరెక్ట్? దక్షిణాపతేశ్వరులు అనే బిరుదుకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? దక్షిణాపతేశ్వరులు అనేటువంటి బిరుదుకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఇది శాతవాహన రాజులందరూ ఉపయోగించిన బిరుదు. నాసిక్ శాసనంలో రెండవ పులోమావి దీనికి ప్రత్యేకంగా ఉపయోగించారు దీన్ని. ఇది మొఘళ్ళు నిజాంలకు ఇచ్చినటువంటి బిరుదు. ఇక్ష్వాకు పాలకులు దైవత్వాన్ని చాటుకోవడానికి దీన్ని ఉపయోగించారు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో, చాలాసార్లు 6th నుంచి మనకు ఆ 10th వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్‌ల ఆధారంగా ఆ సిలబస్ పైనే ఇంకొంచెం డెప్త్‌గా క్వెషన్‌లు కూడా అడగడం జరుగుతది గనక కొన్ని క్వెషన్‌లు మనం అదే విధంగా యాడ్ చేయడం జరిగింది దీనిలో. సో, ద ఆన్సర్ ఈస్ బి. బి ఈస్ ద రైట్ ఆన్సర్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. నాసిక్ శాసనం లోపట రెండవ పులోమావి దీన్ని ప్రత్యేకంగా ఉపయోగించడం జరిగింది. ఇట్ వాస్ స్పెసిఫికల్లీ యూజ్డ్ బై పులోమావి టు ఇన్ ద నాసిక్ ఇన్స్క్రిప్షన్. అంటే నాసిక్ శాసనం లోపట గౌతమిపుత్ర శాతకర్ణి ఏ విధంగా పేర్కొన్నారు? దక్షిణాపతేశ్వరుడు అని పేర్కొనడం జరిగింది. మరి అతని కుమారుడు రెండో పులోమావి కూడా ఈ బిరుదునే ధరించడం జరిగింది ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే, ద ఘటికాస్ ఆఫ్ ద మెడివల్ పీరియడ్ ఇన్ సౌత్ ఇండియా వర్. మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలోని ఘటికలు అంటే ఏమిటి? మధ్యయుగ కాలంలో కూడా దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్‌గా ఘటికలు అంటే ఏమిటి? సైనిక శిక్షణా కేంద్రాలు, ఉన్నత విద్య, వేద విద్యా కేంద్రాలు, పన్ను వసూలు విభాగాలు, విదేశీ వర్తక సంఘాలు. సో, ద ఆన్సర్ ఈస్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఉన్నత వేద విద్యా కేంద్రాలు, సెంటర్స్ ఆఫ్ హయ్యర్ వేదిక్ లెర్నింగ్. సో, మధ్యయుగ కాలంలో కూడా దక్షిణ భారతదేశం లోపట ఈ ఘటికలు అనేటివి ఉండేవి. మరి వీటిని పల్లవులు, బాదామి చాళుక్యుల కాలం లోపట ఘటికలు అనేవారు. అంటే ఇవి ఉన్నత వేద విద్యను బోధించడానికి కొరకు ఉన్నటువంటి విద్యా కేంద్రాలు అప్పుడు. క్వెషన్ నెంబర్ 3 తీసుకుంటే, తెలంగాణ సాయుధ పోరాటంలోని క్రింది సంఘటనలను సరైన కాలానుక్రమానుసారంగా అమర్చండి. ఆరెంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఇన్ కరెక్ట్ క్రానలాజికల్ ఆర్డర్. సో, పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించినట్లయితే కొంతవరకు అతి కొన్ని బిట్లు కొంచెం డెప్త్‌గా అడగడం జరుగుతుంది. సో, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనకున్న సిలబస్ ప్రకారం కొంచెం స్టాండర్డ్ పెంచుకొని కొన్ని క్వెషన్‌లు మాత్రమే. ఎందుకంటే క్వెషన్ పేపర్ ఖచ్చితంగా బ్లూ ప్రింటు మరి ఈజీ, టఫ్, యావరేజ్ క్వెషన్‌లు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది గనక, సో, అదే పద్ధతిలో వీటిని తయారు చేసుకోవడం జరిగింది. సో, ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరి మరింత మందికి రీచ్ కావాలంటే షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, దీంతో పాటు మరి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్‌లన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్‌లో చేయడం జరిగింది. ఈ కామెంట్ బాక్స్‌లో దానికి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. జాయిన్ కాగలరు. సో, దొడ్డి కొమరయ్య అమరత్వం, ఆంధ్ర మహాసభ ఏర్పాటు, ఆపరేషన్ పోలో, సాయుధ పోరాట విరమణ. మరి వీటిని క్రోనలాజికల్ ఆర్డర్‌లో అంటే కాలక్రమానుసారంగా అమర్చండి. సో, ద ఆన్సర్ ఈస్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. 2, 1, 3, 4 అంటే 2, 1 తీసుకుంటే ఇక్కడ ఏంటి? ఆంధ్ర మహాసభ 1930లో ఏర్పడ్డది. తర్వాత దొడ్డి కొమరయ్య మరణం 1946లో సాయుధ పోరాటంతో మరణంతోటి సాయుధ పోరాటం తీవ్రమైంది. తర్వాత 1948లో ఆపరేషన్ పోలో జరిగింది. ఆ చివర్లో 1951లో ఈ పోరాటం అనేది విరమించబడింది. సో, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ది ప్రబంధ స్టైల్ ఆఫ్ తెలుగు లిటరేచర్ రీచ్డ్ ఇట్స్ పీక్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. తెలంగాణ సాహిత్యం లోపల ప్రబంధ యుగం ఎవరి పరిపాలనా కాలం లోపల శిఖరాగ్రహానికి చేరుకుంది? ప్రబంధ యుగం అనేది మరి రెండవ ప్రోలరాజు కాలం, శ్రీకృష్ణదేవరాయలు, గణపతి దేవుడు, రాజరాజ నరేంద్రుడు.
ది ఆన్సర్ ఈజ్ బి శ్రీకృష్ణదేవరాయ. సో ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కాలం లోపల తెలుగు సాహిత్యాన్ని మనం స్వర్ణయుగం అనడం జరిగింది. మరియు దాన్నే ప్రబంధ యుగం అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుంటే, విచ్ సూఫీ సెయింట్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఉర్స్ అట్ ద దర్గా ఆఫ్ బాబా షెర్ఫుద్దీన్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లోని బాబా షెర్ఫుద్దీన్ దర్గా ఉర్స్ ఏ సూఫీ సెయింట్కి సంబంధించింది? నిజాముద్దీన్ ఔలియా, ఖవాజా మొయినుద్దీన్ చిస్తి, బాబా షెర్ఫుద్దీన్ సహర్వర్ది, గీసు దరాజ్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ సి బాబా షెర్ఫుద్దీన్ సహర్వర్ది. ఇక్కడ హైదరాబాదులోని పహాడీ షరీఫ్ వద్ద ఉన్న బాబా షెర్ఫుద్దీన్ దర్గా ఒక ప్రసిద్ధ సహర్వర్ది సూఫీ శాఖకు చెందినటువంటిది ఇది. క్వశ్చన్ నెంబర్ 6 తీసుకుంటే, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు? హూ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ గోల్కొండ పత్రిక? హూ ఫాట్ అగెన్స్ట్ ద నిజామ్స్ ఆటోక్రసీ? సురవరం ప్రతాపరెడ్డి, షోయబుల్లా ఖాన్, మాడపాటి హనుమంతరావు, బూరుగుల రామకృష్ణారావు. ది ఆన్సర్ ఈజ్ ఏ సురవరం ప్రతాపరెడ్డి. ఆన్సర్ ఈజ్ ఏ. ఈయన 1926లో, సో ఇప్పుడు 1926 లోపల గోల్కొండ పత్రికను స్థాపించి తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుంటే, ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ రిగార్డింగ్ ద అష్టదిగ్గజాస్ అండ్ దేర్ వర్క్స్. ఇక్కడ అష్టదిగ్గజాలు మరియు వారి రచనలకు సంబంధించి ఒక తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించండి అంటుండే. ఇక్కడ ఒకటి తప్పుగా ఉంది. సో అల్లసాని పెద్దన మన చరిత్రం, నందితిమ్మన పారిజాతాపహరణం, తెనాలి రామకృష్ణ అముక్త మాల్యద, దూర్జటి కాళహస్తీశ్వర శతకం. దీనిలో ఏది తప్పు? సో ఇక్కడ ఆన్సర్ సి తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ అముక్త మాల్యద రాయడం జరగలేదు. మరి అముక్త మాల్యదను రచించింది ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు రచించడం జరిగింది. మరి తెనాలి రామకృష్ణ ఏం రచించిందంటే పాండురంగ మహత్యం. నెక్స్ట్, ది సిల్వర్ టంకా అండ్ కాపర్ జితల్ కాయిన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై. వెండి టంకా మరియు రాగి జితల్ నాణ్యాలను ప్రవేశపెట్టింది ఎవరు? బాల్బన్, ఇల్టుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ, అక్బర్. ది ఆన్సర్ ఈస్ బి ఇల్టుట్మిష్. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇల్టుట్మిష్ ఈ అరబిక్ నాణేల పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వెండి నాణాన్ని టంకా అని, రాగి నాణాన్ని జితల్ అనడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే, మతం మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమం ప్రారంభించిన వారు ఎవరు? ద శుద్ధి మూవ్మెంట్ టు బ్రింగ్ బ్యాక్ కన్వర్ట్స్ టు హిందూయిజం వాజ్ స్టార్టెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, వివేకానంద, అని బీసెంట్. సో ద ఆన్సర్ ఈస్ బి దయానంద సరస్వతి. ఆన్సర్ ఈస్ దయానంద సరస్వతి. మరి ఆర్య సమాజానికి స్థాపించినటువంటి వ్యక్తి ఆర్య సమాజం దయానంద సరస్వతి. ఈయన ఇతర మతాల్లోకి మారినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి స్వధర్మంలోకి చేర్చుకోవడానికి ఈ శుద్ధి ఉద్యమం అనేది చేపట్టడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే, విచ్ కాకతీయ రూలర్ ఇష్యూడ్ ద మోటుపల్లి అభయ శాసనం? మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించినటువంటి కాకతీయ పాలకుడు ఎవరు? రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ బి గణపతి దేవ. గణపతి దేవుడు మరి ఇక్కడ మోటుపల్లి శాసనాన్ని వేయించడం జరిగింది. ఎందుకోసం వేయించిండు? విదేశీ వర్తకులకు రక్షణ కల్పిస్తూ ఈ అభయ శాసనాన్ని వేయించిండు వాళ్ళకు. క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే, చిట్టా గ్యాంగ్ ఆయుధాగార దాడికి నాయకత్వం వహించిన విప్లవ నాయకుడు ఎవరు? ది రెవల్యూషనరీ లీడర్ హూ లెడ్ ద చిట్టా గ్యాంగ్ ఆర్మరీ రైడ్ వాజ్ భగత్ సింగ్, సూర్యసేన్,
బతుకేశ్వర్ దత్, జతిన్ దాస్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ బి, సూర్యసేన్. సూర్యసేన్ 1930 లోపట. ఎప్పుడు జరిగింది అది? 1930. 1930 లోపట బ్రిటిష్ ఆయుధాగారంపై దాడికి నాయకత్వం వహించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే, మొఘల్ పరిపాలనలో జప్తీ అంటే ఏమిటి? జప్తీ లేదా జప్త్ అంటే ఏమిటి? ఇన్ ద ముఘల్ అడ్మినిస్ట్రేషన్, జప్త్ వాజ్ ఏ సిస్టమ్ ఆఫ్ సైనిక ర్యాంకు విధానం, భూమి శిస్తు అంచనా విధానం, మతపరమైనటువంటి పన్ను మరియు న్యాయ చట్టం. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ల్యాండ్ రెవెన్యూ అసెస్మెంట్. ఇది ఏంటిది? ల్యాండ్ రెవెన్యూ అసెస్మెంట్, భూమి శిస్తు అంచనా విధానం. అక్బర్ కాలం లోపట రాజా తోడర్మల్ ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు అంచనా పద్ధతిని మనం జప్తు లేదా దస్సాలా విధానం అంటారు. క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే, హూ ఫౌండెడ్ ద ఆత్మీయ సభ ఇన్ 1815? 1815 లోపల ఆత్మీయ సభను స్థాపించిన వారు ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కేశవ చంద్రసేన్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. రాజా రామ్మోహన్ రాయ్ మరి ఆత్మీయ సభను స్థాపించడం జరిగింది. అంటే సాంఘిక సంస్కరణల కోసం మొదట ఈయనే ఆత్మీయ సభను స్థాపించడం జరిగింది. ఆ తర్వాత అదే బ్రహ్మ సమాజంగా మారింది. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే, మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిన సంధి ఏది? ది ట్రీటీ దట్ ఎండెడ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్? ప్యారిస్ సంధి, వర్సేల్ సంధి, వియన్నా సంధి, లండన్ సంధి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ట్రీటీ ఆఫ్ వర్సేల్స్ ఎండెడ్ ద ఫస్ట్ వరల్డ్ వార్, వర్సేల్ సంధి. ఇది ఎప్పుడు జరిగింది? 1919లో జరిగింది. సో మొదటి ప్రపంచ యుద్ధం దీంతో అధికారికంగా ముగిసిపోయింది. నెంబర్ 15 తీసుకుంటే, తెలంగాణ సాయుధ పోరాట సందర్భం లోపట ఆకునూరు మరియు మచ్చిరెడ్డిపల్లి సంఘటనల్లో అమరత్వం పొందింది ఎవరు? దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, అనపేరి ప్రభాకర్ రావు, బద్దం ఎల్లారెడ్డి. సో మన టెక్స్ట్ బుక్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొంతవరకు లేకపోయినా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మరి ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది కనుక ఆ స్టాండర్డ్ని బట్టి కొన్ని బిట్లు అక్కడ ఎగ్జామ్లో కూడా కొన్ని బిట్లు వస్తాయి. దీని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో అలాంటి కొన్ని పరిచయం చేయడానికి కొరకు ఇది చేయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. సో ది ఆన్సర్ ఈజ్ సి. ఆన్సర్ ఈజ్ సి, అనబేరి ప్రభాకర్ రావు. అనబేరి ప్రభాకర్ రావు. మరి కరీంనగర్ జిల్లా లోపల సాయుధ పోరాట కాలంలో ఆకునూరు మచ్చిరెడ్డిపల్లి సంఘటనలో చురుగ్గా పాల్గొనడం జరిగింది ఇతను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రివెంట్స్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫ్రమ్ ఎంటరింగ్ ద రాజస్థాన్ డెజర్ట్ ఎఫెక్టివ్లీ? ఇట్ ప్రివెంట్స్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ద రాజస్థాన్ డెజర్ట్ ఎఫెక్టివ్లీ. నైరుతి ఋతుపవనాలు రాజస్థాన్ ఎడారిలోకి మరి ప్రభావవంతంగా ప్రవేశించకుండా అడ్డుకునేది ఏది? తారెడారి, అరావళి పర్వత శ్రేణులు మరియు అడవులు లేకపోవడం, హిమాలయాల అడ్డంకి. సో ద ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి. ది డైరెక్షన్ ఆఫ్ ద ఆరావళి రేంజ్. అంటే ఆరావళి పర్వతాలు అనేటివి నైరుతి ఋతుపవనాలకు దాదాపు సమాంతరంగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే అవి మేఘాలను అడ్డుకోలేవు. అందుకే రాజస్థాన్ లోపల వర్షం పడకుండా ఆరావళి రేంజ్ను దాటి వెళ్ళిపోతుంది అవి. సో ఇక్కడ వర్షం తక్కువ అందుకే. క్వశ్చన్ నెంబర్ 17 తీసుకుంటే, మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ సెపరేట్స్ అంటే మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ వేటిని వేరు చేస్తుంది అంటుండే ఇక్కడ. సో భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి పొరల్ని వేరు చేసేటువంటి దాన్ని ఇక్కడ డిస్కంటిన్యూటీ అంటుండు. మొహరోవిక్ డిస్కంటిన్యూటీ అంటారు. ఇది మరి దేన్ని వేరు చేస్తుంది, ఏ పొరల్ని వేరు చేస్తుంది అనేది ఇక్కడ. సో అంతర కేంద్ర మండలం మరియు బాహ్య కేంద్ర మండలం, భూపటలం మరియు ప్రావారం, ఎగువ ప్రావారం మరియు దిగువ ప్రావారం మరియు కేంద్ర మండలం. బి ఇస్ ద రైట్ ఆన్సర్.
క్రస్ట్ అండ్ మ్యాంటిల్. క్రస్ట్ అండ్ మ్యాంటిల్. అంటే ఇక్కడ భూపటలం క్రస్ట్ మరియు మా మ్యాంటిల్‌ని వేరు చేసేటువంటి సరిహద్దును మనం ఏమంటున్నాం అంటే మొహరోవిసిక్ అనడం జరుగుతుంది. క్వెషన్ నంబర్ 18 తీసుకుంటే విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైకా? భారతదేశంలో మైకా అంటే అబ్రకం ఉత్పత్తి లోపట ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ బి, ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ లోపట అది నెల్లూరు జిల్లా అబ్రకం ఉత్పత్తికి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. క్వెషన్ నంబర్ 19 తీసుకుంటే ది ఆల్బెడో ఆఫ్ ఎర్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. భూమి యొక్క ఆల్బెడో సుమారుగా ఎంత? 15%, 35%, 50%, 70%. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ మరి ఆల్బెడో అంటే ఏంది? భూమిపైకి వచ్చేటువంటి సూర్యరశ్మి లోపట ఒక 35% తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందడం జరుగుతుంది. సో దీన్నే మనం ఆల్బెడో అంటాం. సో ఇది బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. విచ్ రివర్ క్రియేట్స్ ద మధ్యప్రదేశ్లో ధూంధర్ జలపాతం ఏ నదిపై ఉంది? విచ్ రివర్ క్రియేట్స్ ధూంధర్ ఫాల్స్ ఇన్ మధ్యప్రదేశ్? తపతి, నర్మదా, సోన్ మరియు చంబల్. సో బి ఈస్ ద ఆన్సర్, నర్మదా నది. సో నర్మదా నదిపై ఈ ధూంధర్ జలపాతం అనేది ఉంది. అంటే నర్మదా నది ఎక్కడుంది? మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద మార్బుల్ ర్యాక్స్ గుండా ప్రవహిస్తూ ఈ ధూంధర్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే క్వెషన్ నెంబర్ 21. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ లేయర్స్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ అప్వార్డ్స్. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ వాతావరణ పొరల యొక్క క్రమాన్ని అడిగింది ఇక్కడ. సో ఫస్ట్ చూడండి. సో చదవనవసరం లేకుండా ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. ఏంటి? ట్రోపో, స్ట్రాటో, మెసో, అయనో ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే క్యానరీ ప్రవాహం ఏ మహాసముద్రంలో ఉంది? క్యానరీ కరెంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఓషన్? ఉత్తర అట్లాంటిక్, దక్షిణ పసిఫిక్, హిందూ మహాసముద్రం, ఆర్క్టిక్ మహాసముద్రం. ది ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ, ఉత్తర అట్లాంటిక్. ఇది మరి ఆఫ్రికా యొక్క పశ్చిమ తీరంలో ప్రవహించేటువంటి ఒక శీతల ప్రవాహం ఇది. క్వెషన్ నెంబర్ 23 తీసుకుంటే కాంచనజంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కాంచనజంగా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది సిక్కింలో ఉన్నటువంటి ప్రపంచ వారసత్వ సంపద మరియు ఒక మిక్స్డ్ టైప్ పార్క్ అన్నట్టు ఇది. క్వెషన్ నెంబర్ 24. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ, పోడు కల్టివేషన్ ఈజ్ ప్రైమరీలీ ప్రాక్టీస్డ్ బై. తెలంగాణ లోపల పోడు వ్యవసాయాన్ని ప్రధానంగా ఎవరు చేస్తారు? మైదాన ప్రాంతాల్లో ఉండే స్థిర రైతులు, కొండ ప్రాంతాల గిరిజన తెగలు, పారిశ్రామికవేత్తలు, తీర ప్రాంత రైతులు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ హిల్ ఏరియాస్ దే ఆర్ కల్టివేటింగ్, దే ఆర్ ఫాలోయింగ్ పోడు కల్టివేషన్. సో మరి పోడు వ్యవసాయం అంటే మీకు తెలిసిందే, కొండ ప్రాంతాల లోపల అడవులు నరికేసి వాటిని అక్కడ కాల్చేసి ఆ ఖాళీ ప్లేస్లో వ్యవసాయం చేయడం పోడు అంటారు.
క్వెషన్ నెంబర్ 25 తీసుకుంటే భూమధ్యరేఖ ప్రాంతాల్లో సాధారణంగా సంభవించేటువంటి వర్షపాతం ఏంటిది? విచ్ టైప్ ఆఫ్ రెయిన్‌ఫాల్ ఈజ్ కామన్ ఇన్ ద ఈక్వటోరియల్ రీజియన్? ఈక్వటోరియల్ రీజియన్‌లో సంభవించేటువంటి సాధారణమైనటువంటి ఇక్కడ వర్షపాతం ఏమంటారు దాన్ని? పర్వతీయ వర్షపాతం, చక్రవాత వర్షపాతం, సంవహన వర్షపాతం, ఫ్రంటల్ వర్షపాతం. సో, ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈజ్ సి. కన్వెన్షనల్ రెయిన్‌ఫాల్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ వేడి గాలి వల్ల ఏమవుతదంటే గాలి పైకి లేచి మేఘాలుగా మారి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం కురిసేటువంటి ఇట్లాంటి వర్షపాతాన్ని సంవహన వర్షపాతం అంటారు. క్వెషన్ నెంబర్ 26 తీసుకుంటే ది స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా 82½ ఈస్టర్న్ లాంగిట్యూడ్ పాసెస్ త్రూ విచ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్? భారత ప్రామాణిక రేఖాంశం 82½ తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం గుండా వెళ్తుంది? విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, కర్నూలు. సో ఆన్సర్ ఈస్ బి. కాకినాడ. భారత ప్రామాణిక రేఖాంశం కాకినాడ గుండా వెళ్ళడం జరుగుతుంది. స్టెప్పీస్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ ఫౌండ్ ఇన్. స్టెప్పీలు అనే గడ్డి మైదానాలు ఎక్కడ కనిపిస్తాయి? స్టెప్పీలు అనేటువంటి గడ్డి మైదానాలు ఎక్కడ కనిపిస్తాయి? ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రికా, యురేషియా, ఆస్ట్రేలియా. సో ద ఆన్సర్ ఈజ్ సి. యురేషియా ప్రాంతం లోపల లభిస్తాయి. సో మధ్య ఆసియా మరియు ఐరోపా కలిసినటువంటి ప్రాంతాన్ని యురేషియా అంటారు. సో దీని లోపల ఈ గడ్డి మైదానాలు ఉంటాయి. వీటిని స్టెప్పీలు అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రాన్స్ హిమాలయన్ రివర్? క్రింది వాటిలో ట్రాన్స్ హిమాలయన్ నది ఏది? గంగా, యమున, సింధు, గోదావరి. ట్రాన్స్ హిమాలయన్ నది అని దేన్ని అంటారు? అంటే ఇక్కడ హిమాలయాల కంటే ముందే పుట్టినటువంటి నదుల్ని ట్రాన్స్ హిమాలయన్ నదులు అంటారు. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. మరి సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర ఇట్లాంటివన్నీ ట్రాన్స్ హిమాలయన్ నదులకు ఎగ్జాంపుల్. క్వెషన్ నెంబర్ 29 తీసుకుంటే తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ది హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్. సో మహేంద్రగిరి, జిందగడ, అనేముడి, దొడబెట్ట. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈజ్ బి. జిందగడ. మరి ఇక్కడ జిందగడ ఎంత ఉంటుంది? 1690 మీటర్లు ఉంది. ఇక్కడ 1690 మీటర్లు జిందగడ ఉంది. మరి మహేంద్రగిరి ఎక్కడుంది? 1501 మీటర్లు మహేంద్రగిరి ఉంటే 1690 ఈ జిందగడ అని ఉంది. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి సమాచారం. సో తూర్పు కనుమల లోపల ఇప్పుడు అత్యంత ఎత్తైన శిఖరం విశాఖపట్నం జిల్లా లోపల జిందగడ. ఇది అరకు లోయ సమీపంలో ఉంటుంది. క్వెషన్ నెంబర్ 30 తీసుకుంటే భారత్ మరియు చైనా మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను ఏమంటారు? ది బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఈజ్ నోన్ యాజ్. భారత్ చైనా మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను ఏమంటారు? రాడ్ క్లిఫ్ రేఖ, డ్యూరన్ రేఖ, మెక్మోహన్ రేఖ, మాజినాట రేఖ. సో ది ఆన్సర్ ఈస్ మెక్మోహన్ రేఖ. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి 1914 లోపల భారత్ చైనా మధ్య ఈ రేఖను నిర్ణయించడం జరిగింది. 1914 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 31 తీసుకుంటే ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? ఆదేశిక సూత్రాలని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించబడ్డాయి? ఆదేశిక సూత్రాలు మరి ఏ రాజ్యాంగం నుంచి తీసుకోబడ్డాయి? అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, కెనడా. సో ద ఆన్సర్ ఈస్ సి. ఐర్లాండ్ నుంచి తీసుకోబడ్డాయి. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని తీసుకోవడం జరిగింది. హూ యాక్ట్స్ యాజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగానికి సంరక్షకుడిగా ఎవరు వ్యవహరిస్తారు? రాష్ట్రపతి,
ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, పార్లమెంట్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సుప్రీంకోర్టు ఇక్కడ రాజ్యాంగ సంరక్షకుడు. అంటే రాజ్యాంగం ఎప్పుడైనా ఉల్లంఘనకు గురైందనుకోండి, సుప్రీంకోర్టు దాన్ని కాపాడుతుంది తన తీర్పుల ద్వారా. క్వశ్చన్ నెంబర్ 33 తీసుకుంటే ది 11th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ 11th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ దేన్ని కలిగి ఉంటుంది? 11వ షెడ్యూల్ ఏం చెప్తుంది? దేని గురించి ఉంది? మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ అధికారాలు, 40 ఫిరాయింపుల నిరోధక చట్టం, భాషల జాబితా. సో ద ఆన్సర్ ఈస్ బి పంచాయత్ రాజ్ పవర్స్. పంచాయతీరాజ్ అధికారాల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే మరి ఇది ఎప్పుడు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటిది ఈ 11వ షెడ్యూలు. మరి ఇది పంచాయతీరాజ్ సంస్థల యొక్క విధుల గురించి తెలుపుతుంది. మరి ఎన్ని విధులు ఉన్నవి అని అనుకుంటే 29 విధుల గురించి తెలుపుతుంది. విధులు 29, 73వ రాజ్యాంగ సవరణ, ఈ 11 షెడ్యూల్ చేర్చడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 34 తీసుకుంటే ఇన్ ఇండియా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 30 హ్యాస్ బీన్ డిక్లేర్డ్ హౌ మెనీ టైమ్స్? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మరి ఎన్నిసార్లు చేశారు? భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటివరకు ఎన్నిసార్లు విధించడం జరిగింది? మరి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తారు? 360 ఆర్టికల్ ప్రకారం. మరి ఎన్నిసార్లు విధించారు అని అడుగుతుంది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఎప్పుడూ లేదు. సో ద ఆన్సర్ ఈస్ డి నెవర్. ఎప్పుడూ లేదు. ఎప్పుడు లేదు. సో ద ఆన్సర్ ఈజ్ డి నెవర్. ఎప్పుడు లేదు. అంటే ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఇప్పటివరకు ఎప్పుడు కూడా భారతదేశంలో విధించలేదు. క్వశ్చన్ నెంబర్ 35 తీసుకుంటే ది 0 అవర్ ఇన్ ఇండియన్ పార్లమెంట్ స్టార్ట్స్ అట్. భారత పార్లమెంట్ లోపల శూన్యకాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? 10 AM, 11 AM, 12 PM, నూన్, 2 PM. ది ఆన్సర్ ఈస్ సి 12 PM. మరి ప్రశ్నించేటువంటి కాలమేమో ఇక్కడ ఏమవుతుంది? ఇది 0 అవరు. ప్రశ్నోత్తర సమయము 11 AM. ఇది ముగిసిన వెంటనే ఏమవుతుందంటే 12 o'clockకి ఈ 0 అవర్ అనేది శూన్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 36 తీసుకుంటే ది కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ టేకెన్ ఫ్రమ్. న్యాయ సమీక్ష అధికారం ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది? బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్. ది ఆన్సర్ ఈస్ బి USA నుంచి తీసుకోబడింది న్యాయ సమీక్ష అధికారం. అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోబడింది. నెంబర్ 37 తీసుకుంటే విచ్ కమిటీ రికమెండెడ్ ద 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్? 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ కమిటీ సిఫార్సు చేసింది? అశోక్ మెహతా కమిటీ, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, LM సింఘ్వి కమిటీ, సర్కారియా కమిషన్. ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈజ్ బి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. మరి ఎప్పుడు 1957లో ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ మరి 3 అంచెల వ్యవస్థను సూచించింది. అది ఏంటి అంటే గ్రామ లెవెలు, బ్లాక్ లెవెలు అంటే మండల్ లెవెల్ అనుకోండి, జిల్లా స్థాయిలో. 38 మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ రికమెండెడ్ బై. కనీస మద్దతు ధర MSPని సిఫార్సు చేసేటువంటి సంస్థ ఏది? నీతి ఆయోగ్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, అండ్ CACP, RBI. సో ద ఆన్సర్ ఈజ్ సి CACP. మరి ఏంటి CACP అంటే? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. ఇది కనీస మద్దతు ధరను సిఫార్సు చేస్తుంది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ గుర్తుపెట్టుకోండి. 39 మిక్స్డ్ ఎకానమీ మీన్స్. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? భారీ మరియు చిన్న పరిశ్రమల సహజీవనం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల సహజీవనం, వ్యవసాయం మరియు పరిశ్రమల సహజీవనం, దేశీయ మరియు విదేశీయ వాణిజ్య సహజీవనం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్.
కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల యొక్క సహజీవనం. అంటే ప్రైవేట్ రంగం, పబ్లిక్ రంగం, ప్రభుత్వ రంగం కలిసి పనిచేసేటువంటి వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా? క్రింది వాటిలో భారతదేశం లోపల పరోక్ష పన్ను ఏది? ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్ను, జీఎస్టీ. సో ఆన్సర్ ఈస్ డి, జీఎస్టీ. పరోక్ష పన్ను అంటే మరి ఆదాయ పన్ను ప్రత్యక్ష పన్ను అవుతుంది. జీఎస్టీ అనేది వస్తు సేవలపై విధించేటువంటి పరోక్ష పన్ను. దీని తొలి భారం, అంతిమ భారం వేరువేరుగా ఉంటుంది. ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ ఈజ్ పబ్లిష్డ్ బై. మానవ అభివృద్ధి సూచికను అంటే హెచ్డిఐని ప్రచురించేది ఎవరు? ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, యుఎన్డిపి, డబ్ల్యూహెచ్ఓ. ది ఆన్సర్ ఈస్ సి, యుఎన్డిపి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓకు సంబంధించినటువంటి విభాగం ఇది. ఈ యుఎన్డిపి ప్రతి ఏటా ఆరోగ్యం, విద్య, తలసరి ఆదాయం, ఆరోగ్యం, విద్య, తలసరి ఆదాయం ఈ మూడింటి ఆధారంగా హెచ్డిఐని సూచిస్తుంది. నెక్స్ట్, స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఎ సిచ్యువేషన్ క్యారెక్టరైజ్డ్ బై. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటి? మరి ఇన్ఫ్లేషన్కు తెలుసు కదా మనకు. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటి? తక్కువ ద్రవ్యోల్బణం, తక్కువ నిరుద్యోగం. అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ నిరుద్యోగం. మరి ప్రతి ద్రవ్యోల్బణం మరియు పూర్తి ఉపాధి. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హై ఇన్ఫ్లేషన్ అండ్ హై అన్ఎంప్లాయ్మెంట్. అంటే ద్రవ్యోల్బణం ఎక్కువే, నిరుద్యోగం కూడా ఎక్కువే. రెండు ఎక్కువగా ఉంటే దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 43 తీసుకుంటే, ది లాఫర్ కర్వ్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్. లాఫర్ కర్వ్ అనేది వేటి మధ్య సంబంధాన్ని చూపుతుంది? ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగమా, పన్ను రేట్లు మరియు పన్ను ఆదాయం, ఆదాయం మరియు డిమాండ్, సరఫరా మరియు ధర. సో ద ఆన్సర్ ఈస్ బి, ట్యాక్స్ రేట్స్ అండ్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ లోపల ఏం జరుగుతుందంటే పన్ను రేటు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పన్ను రేటు పెంచుకుంటూ పోయినాం అనుకోండి, ఏదో ఒక దశ తర్వాత ఏమైపోతుందంటే పన్ను నుంచి పన్ను ఆదాయం తగ్గుతుంది. సో దీన్నే లాఫర్ కర్వ్ చెప్తుంది. క్వశ్చన్ నెంబర్ 44 తీసుకుంటే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ బుక్ వెల్త్ ఆఫ్ నేషన్స్? వెల్త్ ఆఫ్ నేషన్స్ పుస్తక రచయిత ఎవరు? జాన్ మేవార్డ్ కీన్స్, ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్, కార్ల్ మార్క్స్. ది ఆన్సర్ ఈస్ బి, ఆడమ్ స్మిత్. మరి ఇప్పుడు 1776 లోపల ఈ పుస్తకాన్ని రచించి మరి ఎకానమీకి ఒక పునాది వేయడం జరిగింది ఈయన ఆడమ్ స్మిత్. ది నీతి ఆయోగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్. దేని స్థానంలో మరి నీతి ఆయోగ్ అనేది స్థాపించబడ్డది? ఆర్థిక సంఘం స్థానంలో, జాతీయ అభివృద్ధి మండలి స్థానంలో, ప్రణాళిక సంఘం స్థానంలో, ఎన్నికల సంఘం స్థానంలో, దేని ప్లేస్లో స్థాపించబడింది? సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం స్థానం లోపల ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ సంవత్సరం? 2015. ఎప్పుడు? జనవరి 1 గుర్తుపెట్టుకోండి. న్యూ ఇయర్ కదా ఇప్పుడు. ఓకే, జనవరి 1, 2015. క్వశ్చన్ నెంబర్ 46 తీసుకుంటే, సో మీకు ఇవి బిట్లు తప్పకుండా ఉపయోగపడతాయి. సో ప్రిపేర్ అవుతున్నటువంటి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. మరి ఎక్కువ మందికి రీచ్ కావాలంటే కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మరి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా కంటిన్యూగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విచ్ ఫండమెంటల్ రైట్ వాజ్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగ హృదయము మరియు ఆత్మగా అభివర్ణించారు? సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, మత స్వేచ్ఛ హక్కు. సో ద ఆన్సర్ ఈస్ సి, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రాజ్యాంగ పరిహారపు హక్కు.
మరిది ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు మరి అత్యంత ముఖ్యమైనది గనుక దీన్ని అంబేద్కర్ అలా భావించాడు. ఆత్మగా, హృదయంగా భావించాడు. మరి ఇది ఏ ఆర్టికల్ ప్రకారం వస్తుందిది అంటే ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 ప్రకారం మనం కోర్టుకు వెళ్ళే హక్కుంది. సో, ఇక్కడ జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్ వాస్ సైన్డ్ ఇన్ ద ఇయర్. పెద్ద మనుషుల ఒప్పందం ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది? 1952, 1956, 1969, 1972. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ బి 1956. 1956. మరి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం విలీనం కోసం ఢిల్లీలో 1956 మరి ఎప్పుడంటే ఫిబ్రవరి 20 డేట్ కూడా అడుగుతాడు చాలాసార్లు. ఫిబ్రవరి 20, 1956 ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది ఒప్పందం. నెంబర్ 48 తీసుకుంటే ఆపరేషన్ ఫ్లడ్ ఈజ్ రిలేటెడ్ టు. ఆపరేషన్ ఫ్లడ్ ఈజ్ రిలేటెడ్ టు. మరి దేనికి సంబంధించింది ఆపరేషన్ ఫ్లడ్? వరదల నియంత్రణ, పాల ఉత్పత్తి, చేపల ఉత్పత్తి, గోధుమల ఉత్పత్తి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిల్క్ ప్రొడక్షన్, పాల ఉత్పత్తికి సంబంధించినటువంటిది ఇది. మరి వర్గీస్ కురియన్ అనేటువంటి వ్యక్తి నాయకత్వం లోపల పాల ఉత్పత్తిని పెంచడానికి కొరకు వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవం, ఆపరేషన్ ఫ్లడ్ చేపట్టడం జరిగింది. అంటే శ్వేత విప్లవం అన్న మరి ఆపరేషన్ ఫ్లడ్ అన్న ఇదే. దీనికి నాయకత్వం వహించింది ఎవరు? వర్గీస్ కురియన్. 49 తీసుకుంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఇన్. భారతదేశం లోపల వినియోగదారుల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1980, 1986, 1990, 2005. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ బి 1986. 86 లోపల వినియోగదారుల హక్కుల రక్షణ కోసం ఈ చట్టం చేయబడింది. నెంబర్ 50 తీసుకుంటే హూ ప్రిజైడెడ్ ఓవర్ ద 1969 తెలంగాణ ప్రజా సమితి? టీపీఎస్. 1969 లోపల తెలంగాణ ప్రజా సమితి అనేటువంటి పార్టీ ఉండేది. దానికి టీపీఎస్ అంటారు. దానికి అధ్యక్షత వహించింది ఎవరు? మర్రి చెన్నారెడ్డి, మదన్ మోహన్, కేవీ రంగారెడ్డి, కాళోజీ నారాయణరావు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మదన్ మోహన్. మరి 1969లో తెలంగాణ ఉద్యమం సమయం లోపల ఈ తెలంగాణ ప్రజా సమితి పార్టీ ఏర్పడ్డది. అప్పుడు దాని మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే మదన్ మోహన్. మరి తర్వాత వచ్చినటువంటి అధ్యక్షుడు ఎవరు అంటే మర్రి చెన్నారెడ్డి. సో తర్వాత మర్రి చెన్నారెడ్డి బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఈ 50 బిట్లు ప్రాక్టీస్ బిట్లు కూడా సో అన్ని టాపిక్లను కవర్ చేసే విధంగా మరియు గతంలో వచ్చేటువంటి ప్రశ్నలకు ఆధారంగా చేసుకొని అదే మోడల్లో సో ఎప్పట్లాగే మరి కొన్ని టఫ్ బిట్లు, కొన్ని వెరీ ఈజీ బిట్లు, మరి ఎక్కువ మొత్తంలో యావరేజ్ బిట్లు అంటే మంచి బ్యాలెన్స్డ్గా తయారు చేయడం జరిగింది. సో మీకు కూడా నచ్చినట్లయితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.